మంచిర్యాల జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి రైతులతో కలిసి ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రైతులకు రుణమాఫీ చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి అని పేర్కొన్నారు. రైతు బంధు గురించి మాట్లాడతాను. టీఆర్ఎస్ వాళ్ళకి మాట్లాడే హక్కు లేదు, అర్హత లేదు. ఎందుకంటే రైతు బంధును నవంబర్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఇవ్వకుండా ఏదో కాలయాపన చేసి లాస్ట్కి ఎలక్షన్ కమిషన్కి సాధించిన వేరే రోజుల్లో పిటిషన్ ఇప్పించి ఎలక్షన్ కమిషన్ వద్దని చెప్పి డ్రామా చేసి ఆ డబ్బులు 6 నుంచి 7 వేల కోట్ల రూపాయలు వాళ్ళకు చర్చకర్త అంటే ఆధారతో బ్యాంకులకి ట్రాన్స్ఫర్ అయిన ఆధారతో సాగుంది. మా దగ్గర 27, 28 నవంబర్ అంటే 3 తారీఖు పోలింగ్ అయితే పోలింగ్ కన్నా 5 రోజుల ముందు వాళ్ళ కాంట్రాక్టర్లకు అంటే అప్పటి వరకు ఎవరైతే కాంట్రాక్టర్ టీఆర్ఎస్ సంబంధించిన కాంట్రాక్టర్లు ఎటువంటి డబ్బులు మార్చి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి ఆ డబ్బులు వాళ్ళ అభ్యర్థులకు ఇక్కడ 3 అభ్యర్థులకు కానీ పేర్లేదు ఇక్కడ మన 3 అభ్యర్థులు 3 ఎమ్మెల్యే అభ్యర్థులు అదేవిధంగా మిగతా జిల్లాలో అదేవిధంగా చేసి 6,000 కోట్లు ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ ఆ డబ్బులు వాళ్ళ కాంట్రాక్ట్ చేసి ఎమ్మెల్యే అభ్యర్థులకు ఇవ్వడం జరిగింది. ఇది వాస్తవం. దీన్ని కాదని దమ్మలు ఉంటారు రమ్మని చెప్పి చర్చకు సిద్ధంగా ట్రాన్స్ఫర్ అయిన చూస్తే ఎవరి కాంట్రాక్ట్ ట్రాన్స్ఫర్ అయిన చూస్తే ఏ కాంట్రాక్ట్ ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆ కాంట్రాక్ట్ మళ్ళీ విత్డ్రా చేసిన సిస్టమ్ ఉంది. అంటే వాళ్ళకు రైతుల మీద ప్రేమ లేదు, ఓట్ల మీద ప్రేమ లేదు. మళ్ళీ ఒకసారి చూస్తే 10 ఏళ్ళు అయిపోయింది, ఇంకో 5 ఏళ్ళ క్రితం రైతులు మొత్తం ఇక బట్టల గుడ్లు రోడ్డు తీసి రోడ్డు తీసుకెళ్దామని చూశాను. కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు. వాళ్ళు ఎత్తేసిపోయినా మాకు సంబంధం లేకపోయినా కూడా ఆ రుణమాఫీ కూడా వాళ్ళు చేసి రుణమాఫీ కూడా మేము చేసి మొత్తం ఖజానాన్ని ఖాళీ చేసి అంటే కుంటలు ఉంటే గీక్కుంటారు. ఆ గీక్కున్న లెవెల్లో చేసిపోయి మా దగ్గరికి ఇచ్చే నాటికి 1 లక్ష రూపాయలు పేమెంట్ ఇచ్చే పరిస్థితి రాష్ట్ర ఎక్స్‌చెక్కర్లో లేదు. అటువంటి పరిస్థితి నుంచి వెళ్ళి వాళ్ళు ఉన్నప్పుడు డిసెంబర్లో జీతాలు, నవంబర్ జీతాలు డిసెంబర్ ఇవ్వాలి. నవంబర్లో జీతాలు వాళ్ళు అంటే వాళ్ళ దృష్టి ఏంటంటే పోలీసు వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు. అటువంటి పోలీసు వాళ్ళకి ప్రతి నెల 18 తారీఖు జీతాలు ఇచ్చారు. ఆ తర్వాత మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చారు. అంటే నవంబర్ నెల జీతాలు డిసెంబర్ ఎండింగ్ వరకు ఇచ్చిన సందర్భాలు అంటే 1 నెల తర్వాత. అటువంటి పరిస్థితి నుంచి ఉప ముఖ్యమంత్రి భట్టి గారి నాయకత్వంలో ఫైనాన్స్ ఆర్థిక శాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సలహాతోటి అడ్వైజ్ తోటి ఆదేశాలతోటి సరిదిద్ది జీతాలు జనవరి నుంచి 1వ తారీఖు జనవరి 1 నుంచి జీతాలు ఇవ్వడం జరిగింది. 1వ తారీఖు నాడు ప్రభుత్వం జీతాలు ఇస్తుంది, ప్రభుత్వ ఉద్యోగులందరికీ జీతాలు ఇస్తుంది. 4వ తారీఖు నాడు పెన్షన్ ఇస్తున్నాం. అది ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్డ్ ఉద్యోగులకు కానివ్వండి, లేకపోతే ఈ పెన్షన్ కానీ ఆ పెన్షన్ తెచ్చుకుంటూ వస్తుంది. అదేవిధంగా మిగతా కార్యక్రమాన్ని చేసుకుంటూ వచ్చినాం. ఇవాళ ఆర్థిక పరిస్థితి రోడ్లు కుదిరపడేదని చెప్పగలి కనీసం రోజుకి ఇబ్బంది లేకుండా తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. దాని తర్వాత రైతు బంధుకి ఇచ్చిన రైతు బంధు చేసి వాళ్ళు లాస్ట్కి ఎన్నికలు మొన్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా గొడవ చేసి 5 ఎకరాలకు ఇచ్చారు. 5 ఎకరాల తర్వాత వ్యవసాయదారులు కదా, దాని గురించి ఇప్పుడు ప్రెస్ మీట్లో కాదు చర్చకు రమ్మని చెప్పి నేను మాట్లాడతాను. 5 ఎకరాల పైన వాళ్ళు ఎంతమంది వ్యవసాయం చేస్తారు, ఇవాళ ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఇదే నిర్ణయం రేపు రైతు భరోసా కూడా చేస్తే చాలా సంతోషం. ఎందుకంటే ఎవరైతే మోకా మీద వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళకు రైతు రుణం కానీ రైతు భరోసా కానీ ఇస్తే వాళ్ళ వ్యవసాయానికి బాగుపడుతుంది. కానీ ఎక్కడో హైదరాబాద్ ఉన్నారో లేకపోతే అమెరికాలో ఉన్నారో రైతు బంధు ఇచ్చిన రైతు భరోసా ఇచ్చిన వాళ్ళకి ఏంటంటే అఫీషియల్ మనీ ట్యాక్స్ లేని మనీ వస్తుంది తప్పితే దాంతో ఇక్కడ ప్రజలకు కానీ లాభం చేయాలి. కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మంత్రి గారు కూడా నిన్నటి విధి విధానం అదే ఉన్నది. దాని ప్రకారం ఇది కూడా రైతు భరోసా కూడా ఎవరైతే వ్యవసాయం చేస్తారో వాళ్ళకి ఇస్తే సంతోషం. తప్పకుండా వాళ్ళకి ఇవ్వాలని ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి వారి మంత్రివర్గ సమాజాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక మిగిలింది